ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మరియు ఎంతో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, గ్రహాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవు. అవి నిరంతరం మారుతూ ఉంటాయి. ఆ గ్రహాల కదలికల వల్ల మన జీవితాల్లో ప్రతిరోజు చాలా మార్పులు వస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం మనుషుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ గ్రహాల అనుగ్రహం మన మీద ఉంటే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎవరి అదృష్టం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన బాబా వంగా గారి అంచనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా వంగా గారి చరిత్ర గురించి చూస్తే, ఆవిడ బల్గేరియా దేశానికి చెందిన ఒక సాధారణ మహిళ. కానీ చిన్న వయసులోనే ఒక పెద్ద తుఫాను వల్ల ఆమె కంటి చూపు పోయింది. కళ్ళు కనిపించకపోయినా కూడా దేవుడి దయ వల్ల ఆమెకు ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆమెకు చాలా క్లియర్గా కనిపించేది. మన ప్రపంచం గురించి, కొత్త కొత్త టెక్నాలజీ గురించి, వాతావరణంలో వచ్చే మార్పుల గురించి ఆమె ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆవిడ చెప్పినవి చాలా వరకు, అంటే దాదాపు 85% వరకు కరెక్ట్గా జరిగాయి అని ఎంతోమంది సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆమె మాటలకు అంత విలువ ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి మన రాసుల గురించి, మన అదృష్టం గురించి చెప్పారంటే అందులో ఖచ్చితంగా నిజం ఉంటుంది అని చాలామంది గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు ఆ బాబా వంగా గారి అంచనాల ప్రకారం ఒక 5 రాసుల వారికి విపరీతమైన సక్సెస్ రాబోతుంది. వారికి ఆర్థిక పరంగా, ఫ్యామిలీ సపోర్ట్ పరంగా విపరీతమైన అదృష్టం కలిసి రాబోతుందని ఆమె చెప్పారు. ఈ 5 రాసుల వారు జీవితంలో ఎలాంటి మ్యాజిక్ జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి దేవుడి దయ వల్ల ఇంట్లో చాలా మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది. గుడికి లేదా ఏదైనా టెంపుల్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళే ఛాన్స్ కూడా వీరికి వస్తుందట. మరి ఆ లక్కీ రాశులు ఏమిటో, వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటగా మేషరాశి వారి విషయానికి వస్తే, వీరికి రాబోయే టైం చాలా అద్భుతంగా, సూపర్గా ఉండబోతుంది. మీరు ఎప్పటి నుంచో కంటున్న కలలన్నీ ఈ టైంలో నిజమయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు గతంలో పడ్డ కష్టాలన్నిటికీ ఇప్పుడు మంచి ఫలితం దక్కబోతుంది. సొంతగా ఒక ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవాలి అని ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారో వారి కోరిక త్వరలోనే నెరవేరుతుంది. దానికి సంబంధించిన లోన్ పనులు లేదా రిజిస్ట్రేషన్ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఫైనాన్షియల్గా మీకు ఎక్కడి నుంచో ఒక పెద్ద సపోర్ట్ జరుగుతుంది. అలాగే మీ జీవితంలో కొత్త వ్యక్తులు వస్తారు. ఆ కొత్త పరిచయాల వల్ల మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళ సపోర్ట్తో మీరు లైఫ్లో బాగా ముందుకెళ్తారు. ఇక జాబ్ కోసం వెతుకుతున్న వారికి బెస్ట్ కంపెనీస్ నుంచి మంచి ఆఫర్స్ వస్తాయి. మీరు ఊహించిన దానికంటే మంచి ప్యాకేజ్తో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్లో మీ టాలెంట్కి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల గుర్తింపు మరియు ప్రశంసలు దక్కుతాయి. ఏదైనా బిజినెస్ చేస్తున్న వారికి కూడా ఈ టైం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో మీ సేల్స్ బాగా పెరిగి మంచి ప్రాఫిట్స్ మీ సొంతం అవుతాయి. మీ కస్టమర్ల సంఖ్య కూడా డబుల్ అవుతుంది. హౌస్ వైఫ్స్కి ఇంట్లో అందరి నుంచి మంచి గౌరవం దొరుకుతుంది. మీ మైండ్ అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏ పని చేసినా అందులో సక్సెస్ మీకు గ్యారంటీగా వస్తుంది. ఇక వృషభ రాశి వారి సంగతి చూస్తే, ఈ రాశి వారికి కూడా అదృష్టం గట్టిగా తగలబోతుంది. వీరికి సడన్గా డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెచ్చిపెడతాయి. ఇంతకుముందు మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం వస్తుంది. వర్క్ ప్లేస్లో అందరితో మంచి పేరు తెచ్చుకుంటారు. మీ వర్క్ డెడికేషన్ చూసి మీ బాస్ మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కూడా ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. స్టూడెంట్స్ అయితే చదువులో మంచి మార్క్స్ తెచ్చుకుని పేరెంట్స్కి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఇది చాలా లక్కీ సమయం. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్మూత్గా పని అంతా ఫినిష్ అయిపోతుంది. దేవుడి దయ వల్ల మీ ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అందరూ కలిసి ఏదైనా టెంపుల్కి వెళ్ళి రావడం లేదా ఇంట్లో ఏదైనా చిన్న పూజ చేసుకోవడం లాంటివి చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా యాక్టివ్గా, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. కొత్త పనులు స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. మిథున రాశి వారి గురించి మాట్లాడుకుంటే, వీరికి ఫైనాన్షియల్గా చాలా పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే లేదా ఎక్కడైనా మీ మనీ స్టక్ అయిపోయి ఉంటే ఆ డబ్బులు ఇప్పుడు మీకు తిరిగి మీ చేతికి వచ్చేస్తాయి. పాత సమస్యలన్నీ మెల్లగా క్లియర్ అయిపోతాయి. అప్పుల బాధ నుంచి పూర్తిగా బయటపడతారు. హెల్త్ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా చాలా తొందరగా రికవర్ అవుతారు. ఆఫీస్లో పనిచేసే వారికి వాళ్ళ బాస్ నుంచి లేదా సీనియర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. మీ వర్క్ను అందరూ మెచ్చుకుంటారు. మీరు ప్రాజెక్టులో కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తారు. యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వారికి లేదా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి బాగా ఫేమస్ అవుతారు. కాకపోతే మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. భవిష్యత్ అవసరాల కోసం కొంచెం మనీ సేవ్ చేసుకోవడం నేర్చుకోండి. లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఈ టైం మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీ పాత స్నేహితులు మీకు మళ్ళీ టచ్లోకి వస్తారు. వాళ్ళతో కలిసి బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. సింహరాశి వారికి ఈ టైం ఒక గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతకుముందు ఉన్న చెడు సంఘటనలన్నీ మారిపోయి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి.
మీ ఆలోచనలన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇంతకుముందు మీ మైండ్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. మీ లైఫ్ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్గా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ అక్కడికక్కడే క్లియర్ అయిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు పెరుగుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసుకుంటారు. ఎవరైతే ఓన్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళకి బిజినెస్ బాగా డెవలప్ అయ్యి మనీ కూడా కంటిన్యూస్గా వస్తుంది. కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి లేదా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి ఇది చాలా మంచి సమయం. మీ జీవితానికి సంబంధించి ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకోవాలనుకుంటే దానికి ఇదే పర్ఫెక్ట్ టైం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు ఎప్పటికీ ప్లస్ అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీకు బెస్ట్ సక్సెస్ దొరుకుతుంది. మీ పిల్లల వైపు నుంచి కూడా మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు. వాళ్ళ చదువు లేదా కెరీర్ పరంగా వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. దానివల్ల మీ మైండ్లో ఉన్న ఒక పెద్ద టెన్షన్ పూర్తిగా పోతుంది. రెగ్యులర్గా వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల మీ ఫిజికల్ హెల్త్ కూడా సూపర్గా ఉంటుంది. తులారాశి వారి లైఫ్లో కూడా బాబా వంగ అంచనాల ప్రకారం చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. మీ వర్కింగ్ స్టైల్లో ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది. మీరు చేసే హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ కూడా తోడవుతుంది. దీనివల్ల మీ పనులు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి. చాలా కాలంగా మిమ్మల్ని టెన్షన్ పెడుతున్న సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కారం అయిపోతాయి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు స్నేహితులు అవుతారు లేదా మీకు చాలా దూరంగా వెళ్ళిపోతారు. మీ ఆరోగ్యం మునుపటి కంటే చాలా బెటర్ అవుతుంది. కొత్త ప్రాపర్టీ లేదా ల్యాండ్స్ కొనే ఛాన్స్ కూడా గట్టిగా ఉంది. ఏదైనా వర్క్ మధ్యలో ఆగిపోయి ఉంటే లక్ మీ వైపు ఉండటం వల్ల ఆ వర్క్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా వస్తాయి. లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎంతో సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. అందరూ కలిసి ఏదైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళే ప్లాన్ చేసుకుంటారు. మీ కెరీర్లో ఒక మంచి జంప్ రావడానికి ఈ టైం మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. సొసైటీలో మీకు మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. మీరు చెప్పే మాటకి అందరూ ఒక వాల్యూ ఇస్తారు. బాబా వంగ గారు చెప్పిన ఆ లక్కీ 5 రాశులు ఇవే: మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి మరియు తులారాశి. ఈ 5 రాశుల వారికి రాబోయే రోజుల్లో సక్సెస్, మనీ, సపోర్ట్ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి. మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు అదృష్టాన్ని ఇచ్చాడంటే దాని అర్థం మనం చేసే ప్రయత్నానికి ఆ లక్ యాడ్ అయ్యి మనకు 100% బెస్ట్ రిజల్ట్ వస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన వంతు ప్రయత్నం మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కష్టానికి ఎప్పుడూ ఒక మంచి ఫలితం ఉంటుంది. మీలో ఎవరైనా ఈ 5 రాసుల్లో ఉంటే ఈ మంచి టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. మీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి బాగా ట్రై చేయండి. మీకు ఏవైనా గోల్స్ ఉంటే వాటి మీద పూర్తిగా ఫోకస్ పెట్టండి. ఈ రాబోయే టైం ఈ 5 రాసుల వారికి ఒక అద్భుతమైన అవకాశం లాంటివి. దీన్ని అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటి గోల్డెన్ టైం మళ్ళీ రాదు. మీలో దాగి ఉన్న స్కిల్స్ని బయటపెట్టండి. ధైర్యంగా ఏ పనైనా మొదలు పెట్టండి. ఎవరైతే భయపడకుండా ముందుకు వెళ్తారో వాళ్ళకే ఫైనల్గా సక్సెస్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖనో భవంతు.